హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ అను06. నిన్నటి వీడియోలో మనం వై యూపీఎస్సీ అనేది మాట్లాడుకున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఈజ్ యూపీఎస్సీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యూపీఎస్సీ. వాట్ ఈజ్ యూపీఎస్సీ అని అంటే అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, దాని ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా నడుస్తుంది, ఎలా రిక్రూట్ చేసుకుంటారు, ఎలా సెలక్షన్ చేస్తారు, ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఏం చదవాలి ఏంటి, ఈరోజు అన్నీ ఇందులో మాట్లాడుకుందాం అనమాట. యూపీఎస్సీ స్టాండ్స్ ఫర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదొక సెంట్రల్ రిక్రూటింగ్ బాడీ అనమాట. సో ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాడీ మాత్రమే. సో సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది అది కండక్ట్ చేస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది, సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది, ఆర్మడ్ ఫోర్సెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ అ సెంట్రల్ బాడీ. అది ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి అది అండర్ ఆర్టికల్ 320 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూపీఎస్సీ అనేది మెన్షన్ చేశారనమాట. బికాజ్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది అడ్వైజరీ రోల్ కూడా చేస్తుందన్నమాట. ఇట్ అడ్వైజెస్ టు ద ప్రెసిడెంట్ ఆన్ ద రిక్రూట్మెంట్ రూల్స్, ప్రమోషన్స్ అండ్ డిస్క్రిమినరీ యాక్షన్స్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్. సో ఇది యూపీఎస్సీ అంటే ఏంటంటే 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ కాబట్టి అది 3 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ అన్నది మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 400 మార్క్స్కి అనమాట. ఆఫ్టర్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాతకి మెయిన్స్ ఉంటుందన్నమాట. మెయిన్స్ అనేది మనకి డిస్క్రిప్టివ్ 9 పేపర్స్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అయిపోయిన డిస్క్రిప్టివ్ తర్వాత అదే డిస్క్రిప్టివ్ మెయిన్స్. ఇంటర్వ్యూ అన్నది మనకి పర్సనాలిటీ టెస్ట్ అనమాట. 275 మార్క్స్కి ఉంటుంది. సో మాక్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు అటెండ్ అయ్యి డెఫ్ అనాలిసిస్ చేసుకొని అంతా ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాతకి మనకి ఢిల్లీ వెళ్తే మనకి అక్కడ ఢిల్లీలో కానీ ఎక్కడైనా సరే మనకి రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి మనకు 1 ఇయర్ పడుతుంది అనమాట. ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్స్ వచ్చి సో నియర్లీ 1 ఇయర్ పడుతుంది. ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాతకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం క్లియర్ చేసేసిన తర్వాతకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసిన తర్వాతకి మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చేసి మీకు ఏదో ఒక ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాతకి మీరు ట్రైనింగ్కి వెళ్తారనమాట. లబాసనా అనమాట, నియర్ డెహ్రాడూన్, ముసోరీ. అక్కడ మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఆల్ ఇండియా సర్వీసెస్లో మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉంటాయి. సెంట్రల్ సర్వీసెస్ ఇంకా ఆర్మ్డ్ అంటే ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, సో బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ నడుస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎగ్జామ్స్ పెడతారు. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ మాత్రమే. ఇలా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. సో ఇది యూపీఎస్సీ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటంటే యూపీఎస్సీ పాస్ అయిపోయిన తర్వాతకి ఒకసారి నువ్వు ఐఏఎస్ క్వాలిఫై అయినా, ఐపీఎస్ క్వాలిఫై అయినా, ఐఎఫ్ఎస్, సో ఇవన్నీ మనకి ఫారెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఐఎఫ్ఓఎస్ అంటారు దానికి కూడా సపరేట్ ఉంటుంది. ప్రిలిమ్స్ సేమ్ ఉంటుంది, మెయిన్స్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా సరే నీకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఏదైనా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా, ఎస్డిఎం కానీ, డిఎం కానీ ఏదైనా అయిపోయినాక నీకు ఒక అలవెన్స్ అకామిడేషన్ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ విల్లా ఉంటుంది, మీకు ఒక గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది, విత్ డ్రైవర్స్తో ఉంటారు. అండ్ అకామిడేషన్లో ఉంటుంది కాబట్టి మనకి స్టాఫ్ కూడా ఉంటారనమాట. సో లైక్ కుకింగ్కి గార్డెనర్, మేడ్, కుక్ వీళ్ళందరూ ఉంటారనమాట. మనకి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, కరెంట్ బిల్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, ఇంకా ఫోన్ బిల్స్, సో ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. వేరే ఊరికి వెళ్ళి లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి ఏదైనా వర్క్స్ చూసుకోవాలంటే మనకి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. సో అందుకే యూపీఎస్సీ అంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాడీ. వాట్ ఈజ్ యూపీఎస్సీ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ అనమాట. సో ఇలా ఐఏఎస్కి ఉంటుంది, ఐపీఎస్కి ఉంటుంది, ఐఎఫ్ఎస్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి అయినా సరే ఇలా ఈ బెనిఫిట్స్ అనేవి క్యాజువల్గానే వస్తాయి అనమాట. సో ఐఏఎస్ అంటే చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఏఎస్ ఉంటుంది కదా. నాకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఏఎస్ అనమాట.
సో ఐఏఎస్కి శాలరీ గురించి చాలామందికి డౌట్స్ వస్తాయన్నమాట. శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అన్నది. సో నార్మల్గా మీరు ఎక్కడ చూసినా ఎవరైనా చెప్పే మాట అనమాట. సో బేసిక్ పే ఎంత ఉంటుందంటే 56,100 ఉంటుందన్నమాట. బేసిక్ పే అన్నది 56,100 ఉంటుంది. ఇంకా నియర్లీ మీకు టీఏఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ పైన అన్నీ కట్ అవుతాయి. ఇవన్నీ మీకు ఎలా అన్నీ కట్ అవ్వవు, వస్తాయి మీకే ఇంకా. సో ట్రావెల్ అలవెన్స్ అని, అకామిడేషన్స్ అని, కారు విల్లా ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇది నాకు తెలిసిన విషయం అనమాట. సో నేను మీకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే, లేకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఏవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటివి ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ అవాయిడ్ చేయాలి, ఎక్కువగా బుక్స్ కొనేస్తారనమాట. చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే ప్రిపేర్ అవుతున్నామని చెప్పి బుక్కుల మీద బుక్కులు కొనేస్తూ ఉంటారు. మనకు అన్ని బుక్స్ అవసరం లేదనమాట. సో లిమిటెడ్ బుక్స్ చదివితే సరిపోతుందన్నమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తానన్నమాట. ఇంకా ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, వీటన్నిటి గురించి నేను మీకు డీటెయిల్డ్గా నీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది లర్న్ విత్ Tanu 06. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ. బై బాయ్.